టేబుల్ సమావేశం జరిగింది. పట్టణ పౌర సంక్షేమ కార్యదర్శి రెడ్డి శంకర్రావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానం వల్ల పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే పీహెచ్సీలలో పనిచేసిన డాక్టర్లు పీజీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. వైద్య, విద్య, ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడానికి కారణమైనటువంటి 2800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, అలాగే డాక్టర్స్ ఎవరైతే 28 రోజులుగా సమ్మె చేస్తున్నారో వాళ్ళ సమ్మెని విరమింపజేసి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని, ఈ బీపీపీ పద్ధతిని పక్కన పెట్టి వైద్య, విద్య, ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇంతకు ముందు ఈ మెడికల్ కళాశాల సాధన కోసం దాదాపు 7-8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసింది. 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్కి వెళ్లే ముందు నెల రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుందనగా రాష్ట్రంలో ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం ఈ 3 మాత్రమే మెడికల్ కళాశాలలు ఖాళీగా ఉండిపోతే ఈ 3ంటికి మచిలీపట్నం, ఏలూరు భర్తీ చేశారు. ఈ విజయనగరానికి మాత్రం మెడికల్ కళాశాల ఇవ్వలేదు. ఆ విత్ 5 డేస్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇల్లు ముట్టడం కానివ్వండి, మొత్తం పట్టణ వ్యాప్తంగా ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమాలు చేయడంతో లాస్ట్ మినిట్లో మన కాలేజీ కూడా మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం.